వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పరకామణి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఎవరైతే ఉన్నారో అతను చంపబడ్డాడు కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పైదాకా వెళ్ళవు. ఇవన్నీ కూడా రేపో మాపో మాసిపోతాయి. అంటే డబ్బుతోనో లేకపోతే ఇంకోటో ఏదైనా కొనేయగలుగుతారు. ఎంతకాలం కొంటారు? కొనేయగలుగుతారు. కానీ మరి పైవాడు ఒకవేళ ఉన్నాడంటే ఈ తప్పు చేసి ఉండరు. వీళ్ళు ఉన్నాడంటే కాదు, వాడు వాళ్ళ లెక్కలో అదే వాడేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం, పరమాత్మ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రూవ్ చేసుకుంటే వాడి దగ్గర ఉంటావు. వాడు ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటాను, చాలా చాలా జాగ్రత్తగా వినండి. పరమాత్ముడు మన ముందు నిలబడ్డాడు అంటే దానికి రెండు కారణాలు. ఒకటి, నిన్ను మార్చడానికో లేదా హతమార్చడానికో వస్తాడు వాడు. కావాలనుకుంటున్నావా? మొదటిది కావాలనుకుంటే తపస్సు చేయి, రెండోది కావాలనుకుంటే వెధవ పనులు చేయి. దట్స్ ఆల్. ఇప్పుడు రెండోది జరిగింది. ఆ శిక్ష మామూలుగా ఉండదు. మామూలుగా మీరు పెట్టుకుంటుంది పెద్ద దేవుడితో. కలియుగ ప్రత్యక్ష దైవం. ఎవరిని పడితే వాడికి ఈ టైటిల్ ఇచ్చేయలేదు మనం. కలియుగ ప్రత్యక్ష దైవం. కోట్లాది మంది లేరు. అతనితో పెట్టుకుంటే దాని చాలా అర్హతలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళటానికి కూడా మీరు ఎంత కష్టపడ్డా నిజంగానే అక్కడికి వెళ్ళి పరమాత్ముడి తత్వం ఏమిటో మీరు తెలుసుకునే సంస్కారం మీకుంటే తెలుసుకుంటారు. లేకపోతే టైంపాస్కి పోతారు. అయినప్పటికీ ఆ ప్రాంగణంలో మీరు నిలబడ్డారంటే ఎంతో కొంత అతఃపూర్వం మీరు చేసిన పుణ్యకర్మల వల్లే ఆ దైవ దర్శనం కూడా మీకు లభిస్తుంది. కానీ వన్స్ ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అది ఎందుకు పవర్ఫుల్ గాడ్ అంటామో తెలుసా అండి? ప్రపంచం మొత్తం మీద ఏ దైవాన్ని దర్శించుకుంటే, ఏ ప్రాంగణంలోకి మీరు అడుగు పెడితే, ఏ గర్భగుడి సింహద్వారం ముందు మీరు అక్కడ నిలబడి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మీరు దర్శిస్తుంటే, వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు మీరు ఆ దర్శనం అయిపోయి వెళుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఐ మిస్ యూ అని అంటున్నట్టుగా ఏడుస్తూ పొగిలి ఏడుస్తూ మళ్ళీ దివ్య దర్శన ప్రాప్తి వస్తూనే పరమాత్మ నన్ను అనుగ్రహించు, అప్పుడే వెళ్ళిపోతున్నాను అనే భావనలో ఒక ఎమోషనల్గా బయటికి వస్తూ, మళ్ళీ వెళ్ళి వచ్చిన వారం రోజుల లోపల దైవ దర్శనం కోసం ఎవడన్నా టికెట్ కొనేసి, ఇప్పుడు నేను యాక్చువల్గా 6 తీసుకెళ్దాం అనుకున్నాను, అందులో 2 మిస్సింగ్, నువ్వు వస్తావా అనగానే పరమాత్మ ఎంత గొప్ప అనుగ్రహం ఇచ్చాడో అని వెంటనే బయలుదేరడానికి. ఇది 3-4 రోజులని. ఎందుకు మొన్నే చూసాం కదా, తర్వాత చూద్దామని అనుకోకుండా అట్లా చూసిన దైవాన్నే మళ్ళీ అంతే ఎమోషన్తో చూడాలనుకునే ఒకే ఒక్క దైవం ఈ భూమి మీద వెంకటేశ్వర స్వామి. కాదని ఎవరైనా చెప్పమనండి? ఈ ఎమోషన్తో ప్రపంచంలో ఏ దేవాలయానికైనా మీరు ఒకసారి వెళితే అక్కడితో చాప్టర్ క్లోజ్. లేకపోతే ఎవరైనా తీసుకెళ్తే ఇంకోసారి వెళ్తారేమో. మళ్ళీ దర్శించాలనే వాంఛతో అందుకంటాడు, శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస కరువుదీరాగాంచితరియింతుము మేము. అక్కడ ఏం ఆత్రేయ గారు ఎంత గొప్ప పదం వాడాడు తెలుసా అండి? కరువుదీరాగాంచి. నిన్న అసలు ఈ జన్మలో ఇంతవరకు ప్రతిసారి ఇదే గొడవ భక్తుడికి. ఈ జన్మలో నిన్ను చూడడం ఫస్ట్ టైం స్వామి అన్నట్టుగా పెడతారండి తిరుమలకి. ఈ అనుభూతి, ఈ అర్జ అంటాను చూడండి, ఇంకెక్కడ ఏ దైవ దర్శనంలోనూ మనకు లభించదు. మళ్ళీ జీవితం మొత్తం మీద నేను ఇన్ని 100 సార్లు వెళ్ళానని చెప్పుకుంటూ ఉంటారు చూడండి. అంతటి రూపం, అంతటి మహత్తు, అంతటి అనుభూతి ఇంకా ఏ దైవంలోనూ. మరి అంతటి అది ఎంత ఆకర్ష లేకపోతే, ఎంత శక్తిమంతుడు కాకపోతే ఈ అనుభూతి మనకు కలుగుతుందండి? జస్ట్ విగ్రహం అనుకుంటే కలుగుతుందా? ఆ విగ్రహం మన హైదరాబాద్లో కూడా ఉంది కదా. ఇక్కడికి వెళ్తేనేమో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అని అనం, బిర్లా మందిరికి వెళ్తున్నాం అంటాం. ఎవరి పేరుతో పిలుస్తున్నాం? బిర్లా పేరుతో పిలుస్తున్నాం. అక్కడైతే స్వామివారు అంటున్నాం, శ్రీవారు అంటున్నాం. ఇక్కడ అదే స్వామివారు ఉన్నారు. క్షేత్ర మహత్యం అలా ఉంటుంది. ఇప్పుడు నేను దేనికి చెప్తున్నానంటే, ఇంత మహత్తు కల దైవము నువ్వు చేసే వెధవ పనులకి అది ఊరుకుంటాడా? నీకేమైనా ఆయన ప్రత్యేకంగా ప్లాన్ చేయాలా నేను లేపేయడానికి? సర్వనాశనం అయిపోతారు వాళ్ళు. గతంలో చాలా జరిగినాయి అలా. నేను పేర్లు చెప్పను. ఇప్పుడు ఏమైపోతుంది, పేర్లు కూడా చెప్పచ్చు. కానీ చెప్తే ఏమైపోతుంది అంటే, దుర్మార్గుడికి కూడా సమాజం ఎలా తగలడిందంటే, దుర్మార్గులకు కూడా, రాక్షసులు కూడా ఫ్యాన్స్, దరిద్రాలకి ఫ్యాన్స్.
మీరు మంచి చెప్పారనుకోండి, ఇప్పుడు ఇట్లాంటి వీడియోస్ కూడా మీరు మంచి చెప్పారనుకోండి, కింద ఒక దరిద్రమైన కామెంట్స్, ఎవర్రా మిమ్మల్ని కంది, విద్య లేని బిడ్డల్ని ఇలాంటి విద్య లేని బిడ్డల్ని, ఎవరిని ఎంత పెద్దవాడినైనా ఎంత మాట పడితే అంత మాట అనేసేయటం. అతని ఎక్స్పీరియన్స్ అతను చెప్పాడు, నమ్మకం ఉంది ఫాలో అవ్వు, లేకపోతే వదిలేయి. కానీ దుర్భాషలాడటం, ఆ భాషే కదా మన సంస్కారాన్ని తెలియజేసేది సమాజానికి. ఏంట్రా కామెంట్లో భాష ఏంట్రా? మీరు మనుషులేనా? మీరు ఇలాంటి భాషతో తగలడితే, ఇలా ఎదిగితే మీ పిల్లల్ని ఎలా పెంచుతారా? దీని ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుంది నాన్న? భగవద్గీత వేరే పాయింట్స్ చెప్పదు, ఇవే చెప్తోంది. అలా ఎదగండి అని. ఎలా పడితే అలా సంపాదించేస్తే, నేను ఇందాకన్నా వాడు ఇంట్లో కూర్చొని లెక్క పెడుతూ ఉంటాడు డబ్బంతా, ఏసీబీ వాడు. నెక్స్ట్ డే పేపర్లో ఏమొస్తుందో తెలుసా? ఏసీబీ వలలో ఒక తిమింగలం, పెద్ద తిమింగలం అని వస్తుందండి. వాడి పేరు వెంకటరావు, సుబ్బారావు, రామారావు, గంగాధర శాస్త్రి ఏదో ఉంటుంది వాడి పేరు. అప్పటి వరకు నా పేరు ఇది అని మాట్లాడుకుంటున్నారు. వాడి పేరు చెరిపేసి ఏసీబీ వలలో తిమింగలం అన్నాడంటే దాని అర్థం ఏంటండి? నిన్ను మనుషుల లిస్టులోంచి తీసేసి జంతువు లిస్టులో కలిపేశారని అర్థం. ఎంత ఆత్మహత్య అండి అది! అక్రమంగా మీ జేబులో డబ్బు నా జేబులోకి ₹1 రావాలని కాంక్షించినా అది అపరాధమే, అది అధర్మమే, అది దారుణమే. ఈ ఐడియాలజీ పెంచండి. లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించవచ్చు, అప్పుడు మాత్రమే. నేను ఇది చాలా పెయిన్గా చెప్తున్నాను మిత్రులారా. నేను ఎందుకు బాధపడుతూ చెప్తున్నానంటే, ఇట్లాంటి భగవద్గీత నా జీవితం, నేను స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం నా జీవితం మొత్తాన్ని భగవద్గీత ప్రచారానికి అంకితం చేశాను స్వామి. అంతకుముందు నేను జర్నలిస్ట్ని, అంతకుముందు నేను ఫిలిం ప్లేబ్యాక్ సింగర్ని. నేను సంపాదించుకునేవాడిని. నేను దేనికి సంపాదించాలి? నా భార్య బిడ్డల్ని నేను పోషించుకోవాలి, నా ఇంటిని పోషించుకోవాలి, నా తల్లిదండ్రులను చూసుకోవాలి, నా పిల్లల్ని పెంచి ఇంత రెస్పాన్సిబిలిటీ ఉండటం కారణంగా నాకు డబ్బు అవసరం, నా సంపాదన అవసరం. నేను ఏం చేశాను తెలుసా స్వామి? నా 39వ ఏట నాకు అసలు ఈ డబ్బు కూడా వద్దు, నాకు సినిమా పాటలు వద్దు, వీటిలో నాకు నా సంస్కారం ఏదో, నా ఆత్మ ఏదో నాకు యాక్సెప్ట్ చేయట్లేదు. నా నాలుక నుంచి ఆ పాటలు వస్తుంటే నేను ఎందుకు ఆనందం పొందలేకపోతున్నాను, ఆ డబ్బు నాకు అక్కర్లేదు అనుకుంటున్నాను అంటోంది నాకు ఏదో సంస్కారం. వదిలేశాను స్వామి. ఇప్పుడు డబ్బు లేదు, డబ్బు లేకపోతే ఫ్యామిలీ ఎలా పోషించబడుతుంది తెలియదు, వాడే చూసుకుంటాడు. నేను ఇంత నమ్ముతున్నప్పుడు ఆయన మీద డిపెండ్ అవటంలో తప్పేంటి స్వామి? ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకున్నాడు కూడా. నేనేం రోడ్డు మీద లేని, ఇప్పుడు నేనేం కోటీశ్వరుని కాదు, నాకు ఆ డబ్బు అక్కర్లేదు.